Praise the Lord and good morning. Let us turn our Bibles to Psalm 55 verses 22. కీర్తన 55 22వ వచనం. Cast your cares on the Lord and He will sustain you. He will never let the righteous be shaken. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. హల్లెలూయా. మన లైఫ్లోనే ఇష్యూస్ వచ్చినప్పుడు, మన లైఫ్లోనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రెండు కార్యాలు మనం చేస్తాం. ఫస్ట్ థింగ్స్ ఏంటంటే వి ట్రస్ట్ గాడ్. దేవుని మనం ట్రస్ట్ చేసి, ఎందుకంటే గతకాలం అంతా నన్ను కాపాడిన దేవుడు, నాకు ఇలాగ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన ఫెయిత్ఫుల్నెస్ని, ఆయన నమ్మకాన్ని నేను రుచి చూశాను ప్రభువా. సో అదే దేవుడు ఈరోజు కూడా నా లైఫ్లోనే ఉంది. హీఈస్ ఏబుల్ టు డెలివర్ మీ, హీఈస్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ని నాకు తెలుసు. అది ఒక్క రీతి అయితే, రెండో విధానం ఎలాగంటే ఐ వరీ, లేకపోతే ఇది నేను ఎలాగ సాల్వ్ చేయాలని నా స్వయ బుద్ధిలోనే నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఫ్యూచర్ మన చేతిలో లేదు. ఆ ఫ్యూచర్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. సో మనం చేయవలసింది ఒకటే, మనం ఓవర్ థింకింగ్ చేసినా, మనం వరీ అయినా, ఇఫ్ ఈ లీన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ అయినా జరిగేది ఏం కాదు. ఎందుకంటే మన ఫ్యూచర్, మన భవిష్యత్ ఆయన చేతిలోనే ఉంది. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ వీ నో వన్ థింగ్, హీ హోల్డ్స్ మై టుమారో. కాబట్టి ఆయన నా భవిష్యత్తుని ఆయన చేతిలోనే ఉంది కాబట్టి ఐ క్యాన్ ట్రస్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అందుకే మనం ప్రోవర్బ్స్ చాప్టర్ 3 verse 5 ఇలాగ చదువుతాం. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఆ ఫస్ట్ వన్ మనం చూస్ చేస్తాం, ట్రస్టింగ్ ద లార్డ్, కాస్టింగ్ ఆల్ అవర్ కేర్స్ అపాన్ ద లార్డ్. ఎందుకంటే ఆయన మన సస్టైన్. ఎందుకంటే రైచస్ పీపుల్, నీతిమంతుడు షేక్ అవ్వటానికి ఆయన అలౌ చేయదు. హల్లెలూయా. సో మీ సిచ్యువేషన్ గురించి మీరు చాలా వరీ అవుతున్నారా, డిస్పేర్ అవుతున్నారా, ఆ సిచ్యువేషన్ గురించే మాట్లాడుతున్నారా, ఆ కొండ గురించే మాట్లాడుతున్నారా, యూ ఫీల్డ్ యువర్ ట్రాప్ వెన్ యూ స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, అది ఇంకా పెద్దది అవుతుంది. ఎందుకంటే చిన్న థింగ్స్, వెన్ ఐ స్పీక్ ఎ లిటిల్ ఇష్యూ, రేపు అది ఇంత పెద్దది అవుతుంది, ఎల్లుండి ఇంత పెద్దది అవుతుంది. ఎందుకంటే అది మేనిఫెస్ట్ అవుతుంది మన లైఫ్లో. వేరాస్ అది నాకు తీసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి, లార్డ్ ఐ ట్రస్ట్ యూ. గతకాలం నాకు కొన్ని రోజులు నాకు ఆ ఇష్యూ వచ్చినప్పుడు, అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు యూ గేవ్ మీ ఆన్సర్ లార్డ్, యూ డెలివర్డ్ మీ లార్డ్. నాకు మీరే సొల్యూషన్ ఇచ్చారు లార్డ్. ఎందుకంటే ఐ హ్యావ్ టేస్టెడ్ యూ, హౌ గుడ్ యూ ఆర్. ఐ హ్యావ్ టేస్టెడ్ నీ ఫెయిత్ఫుల్నెస్ నేను నా లైఫ్లో టేస్ట్ చేసి చూశారు ప్రభువా. సో ఈ ఇష్యూస్ని కూడా డీల్ చేయటానికి యు ఆర్ కేపబుల్. సో లెట్ us choose the first point, trust the Lord. So therefore cast your care upon him, he is able to deliver you and నీతిమంతుల్ని షేక్ చేయటానికి ఆయన అలౌ చేయరు. సో arise and shine because God is holding your tomorrow. నీ భవిష్యత్తుని దేవుడి చేతిలోనే ఉంది. So don't worry, not lean on your own understanding but trust in the Lord. Hallelujah. Shall we pray? Father, we thank you and we praise you for this wonderful morning, Lord. Lord, when the issues comes and hit on our face, when the things comes and hit on our face, Father God, the hard things, Lord, చాలా కష్టమైన సిచ్యువేషన్, చాలా కష్టమైన పరిస్థితులు మా ఫేస్కి వచ్చి హిట్ చేసినప్పుడు, లార్డ్ హెల్ప్ us to remember us, help us to look back your goodness and mercy, help us to look back your faithfulness in our previous days, in our previous years, so that will give us the confidence to trust you again. And Lord, help us not to worry, Lord, because our future is in your hands. మా అందాన్ని ఆరంభం నుంచే తెలిసిన దేవుడు మీరే ప్రభు. మా రేపులోకి ట్రావెల్ చేసిన వెళ్ళిన దేవుడు మీరే ప్రభు. సో therefore Lord, help us to trust you with all of our hearts, because you never fail us, you never leave us. మా మధ్యలోకి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మధ్యలోకి వదిలేయటానికి కాదు ప్రభు, కాదు మాకు తెలుసు ప్రభు. బికాస్ యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, సో ఫెయిత్ఫుల్ గాడ్. సమ్ టైమ్స్ లార్డ్ మేము అన్ఫెయిత్ఫుల్గా ఉన్నా మాతోనే ఫెయిత్ఫుల్గా వచ్చిన దేవుడు. ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ షెపర్డ్, ఎ గ్రేట్ షెపర్డ్, మంచి కాపరి, మంచి దేవుడు మీరు ఆయన. కాబట్టి మీకే లార్డ్ హల్లెలూయా, అవర్ ప్రైజెస్. You are worthy of our praises. You are worthy of our honor. You are worthy of 1,000 hallelujahs in our lives. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.